జగన్ రైతు భరోసా యాత్ర అనంతలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగుతోంది. ఇవాళ ఓపులదేవ చెరువులో జరగనున్న భరోసా సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జగన్ సభకు పోలీసులు ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు? దీనిపై వైసీపీ రియాక్షన్ ఏంటి? ప్రతిభ జగన్ యాత్ర మొత్తం వివాదాస్పదం అవుతోంది. ఏదైతే ఉందో 5వ విడత జగన్ రైతు భరోసా యాత్ర ఉద్రిక్త నడుమ అలాగే పోలీసుల రక్షణ వలయంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. జగన్ పదే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకవైపు టీడీపీ శ్రేణుల నుంచి నిరసనలు వెల్లువెత్తర వచ్చి పడుతున్నాయి. తాజాగా నిన్న కదిరిలో చేసిన వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు ఒకసారిగా ఘర్షణ వాతావరణంకి దారితీశాయని చెప్పవచ్చు. నిన్న రాత్రి పరస్పరం ఇటు వైకాపా అటు టీడీపీ కార్యకర్తలు చెప్పులు రావాలని చెప్పిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇవాళ మరికొద్దిసేపట్లో జగన్ కదిరిలోని ఆర్ఎంపీ అతిథి గృహం నుంచి బయలుదేరి ఓడిసిలోని ఓబుల్దేవ్ చెరుకు చేరుకుంటాడు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు ప్రతిభ. మరోవైపు అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న హత్యారాజకీయ నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక సభ నిర్వహించాలని వైకాపా తలపెట్టింది. అయితే పోలీసులు మాత్రం ఈ సభకు ఎటువంటి అనుమతి లేదని, అనంతపురం జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ అమల్లో ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ అనంతపురంలో సభ నిర్వహించి తీర్థమని ఒకవైపు వైకాపా శ్రేణులు గట్టిగా ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో అనంతపూర్ లో ప్రోగ్రాం ప్రారంభమైంది. ఈ సమయంలో ఎలాంటి గొడవలు జరుపుకోకుండా ఒకవైపు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ జగన్ వస్తారా, జగన్ పోలీసులు అనుమతిస్తారని కూడా ప్రశ్నార్థకంగా మారింది ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.